హ్యాపీ మదర్స్ డే. సూపర్ అంటే సూపర్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు. లైఫ్ టైం మెమొరబుల్ అసలు ఇది. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చుంటే కూడా అంటారు కావచ్చు, నేను పైన కూర్చున్నా నువ్వు కింద కూర్చున్నా. అందరికి హ్యాపీ మదర్స్ డే. తొందరలోనే మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? మా చిన్న పిల్లలు ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి, ఓకేనా? హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ గుడ్. హ్యాండ్స్ పైకి అంటున్నది. అయితే ఈరోజు మదర్స్ డే కదా, అందరికి ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి, ప్రతి ఒక్కరికి హ్యాపీ మదర్స్ డే. రాజేశ్వరాంటి, మౌనికత్త, ఇంకో మౌనికత్త, ఇద్దరు తరుణ్ అమ్మ వాళ్ళ మౌనికత్తరా. అందరికి హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఇంకా వీడికి నోరు తిరగడం రావట్లేదు. ఈరోజు మదర్స్ డే కాబట్టి మా యశ్ ఒక సాంగ్ పాడతాడు. పాడాడు. అమ్మా పాడు. అమ్మగా ఉండవి ఎప్పుడు నువ్విలా, నువ్వు నా తోడై లేనిదే నీదిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాకై ఉండాలిలా. నా ఇద్దరు కొడుకులు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదో ఇచ్చారంట, చెరొకటి ఇస్తారు, ఓకేనా? ఒకళ్ళు గిఫ్ట్, ఇంకొకరు ఏం తెచ్చారో అది ఇవ్వండి, ఓకే? వెళ్ళండి, తీసుకురాపోండి. వాళ్ళ డాడీ చెప్తుండు, అబ్బో నా పొట్టుడు ఏం తెచ్చాడు చూపి. ఏం తెచ్చావా చూపి, ఏం తెచ్చావు చూపి. ఆగు చూపి వాళ్ళకి. ఇగో ఇగో నా పొట్టోడు, ఇగో ఈ స్వీట్ తీసుకొచ్చిండు. మా పెద్దోడు ఏం తీసుకొచ్చిండు చూద్దాం. యశు 1 2 ఏముందో నిజంగా నాకు కూడా తెలీదు. వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకుని వచ్చింది గిఫ్ట్. పొట్టోడు ఏం తీసుకొచ్చాడు? గిఫ్ట్. వామ్మో, పెద్దోడు కాబట్టి పెద్ద గిఫ్ట్, చిన్నోడు కాబట్టి చిన్న గిఫ్ట్, ఓకేనా? అయితే కేక్ తీసుకొస్తా అన్నారు. నేనే కేక్ ఏం వద్దులే అని చెప్పేసి అంటే స్వీట్ తీసుకొని వచ్చిండు. నన్ను రెడీ అవ్వమన్నాడు, సో అందుకే రెడీ అయ్యా. ఏమున్నాయో, ఏం స్వీట్స్ ఉన్నాయో వాళ్ళ డాడీ ఓపెన్ చేస్తాను. నేను చేస్తే బాగుండదు కదా. A few moments later. నాకు చాలా ఇష్టం కలాకండ్ అంటే. నాకైతే మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే చాలా బాగా నచ్చింది. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అప్పటికప్పుడు చేశారు. వెనుకుండి వాళ్ళ డాడీ ఎంత పెద్దగా సెలబ్రేట్ చేసినా వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు ఇలా చిన్నగా సెలబ్రేట్ చేస్తేనే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు స్వీట్స్ లలో ఈ కలాకండ్ స్వీట్ అంటే చాలా ఇష్టం, అందుకోసమని మా హస్బెండ్ తీసుకొచ్చారేమో. ఇక ఈ ఫోటో ఫ్రేమ్ లో ఏముంటుందిలే, నా ఫోటోనే ఫ్రేమ్ చేయించుంటారులే అనుకున్నాను, కానీ ఇంత మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాననేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఫోటో చూడగానే నాకు చాలా ఏడుపు వచ్చింది. కాకపోతే నేను ఏడిస్తే మా పిల్లలు ఎక్కడ బాధపడతారు అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకున్నా. అసలు ఈ ఫోటో చూడగానే దానితో ఉన్న బాండింగ్, లవ్, అసలు దాంతో ఉన్న రోజులన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. సూపర్ అంటే సూపర్ గిఫ్ట్ ఇచ్చారు వాళ్ళు. లైఫ్ టైం మెమొరబుల్ అసలు ఇది. తనకిష్టమైన చెల్లి. ఇంతకీ మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ ఫోటో ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం మా స్కూబీ. ఇది నాకు దూరమై కొన్ని మంత్స్ అవుతుంది. మా స్కూబీ దూరమే కొన్ని మంత్స్ అవుతుంది, కానీ దాని మెమరీస్ మాత్రం ఎప్పుడు మాతోనే ఉంటాయి. పుట్టిన కొన్ని గంటలకే నా చేతికి వచ్చింది మా స్కూబీ. అప్పటి నుంచి దానికి పాలు పట్టించడం అన్ని నేనే చూసుకున్నాను. దానికి 15 years తర్వాత అది మాకు దూరం అయింది. అది చిన్న పాపగా ఉన్నప్పటి నుంచి అది తల్లయ్యేదాకా నేనే అన్ని చూసుకున్నాను. ఇక ఇంట్లో ఉండే పెట్స్ అంటే ఇక తెలిసిందే కదా, ఇంట్లో ఒక మనిషిలాగా కలిసిపోతాయి. కానీ దాంతో చాలా మెమరీస్ ఉన్నాయి. పెద్దయ్యాక ఏమైతావు చెప్పు? పోలీసా డాక్టరా?
పోలీసా డాక్టరా? ఓ డాక్టర్ అవుతాడండి. పెద్ద అయ్యాక ఏమైతావు? పోలీసా డాక్టరా? డాక్టర్ అవుతాడంట వీడు కూడా. ఆల్ ది బెస్ట్ డాడీ, మంచిగా డాక్టర్ అవ్వండి. బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? హ్యాపీ మదర్స్ డే మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా మీ అమ్మకి ఏం చెప్తావు? మా అమ్మకి నేను అవసరం లేదు, కానీ నాకు మా అమ్మ అవసరం కాబట్టి, ఎప్పటికైనా మా అమ్మ అంటే నాకు ఇష్టం కాబట్టి, నేను వద్దు అనుకున్నా కానీ మా అమ్మకి మంచిగా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని చెప్పేసి హ్యాపీ మదర్స్ డే మా. ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చుంటే కూడా అంటారు కావచ్చు, నేను పైన కూర్చున్నా నువ్వు కింద కూర్చున్నా. కాంబినేషన్ అంటారు కదా. అట్లా ఏం లేదు, నేను వీడియో తీస్తున్నా, నేను ఇంకా లేవలేదు. తను వచ్చి అంతలోనే కూర్చొని స్టాండ్ కిందకి అందామని జస్ట్ కూర్చున్నాడు. అట్లనే కంటిన్యూ అవుతుంది. తను పైన, నేను పైన, తన కింద కూర్చున్నానని మళ్ళీ బ్యాడ్గా అయితే అనుకోకండి. నా హస్బెండ్ మేము ఒకటే. అవసరం అయితే మా హస్బెండ్ ఎత్తి మీదైనా కూర్చుంటా, లేకపోతే మా హస్బెండ్ కాళ్ళ దగ్గరనైనా కూర్చుంటా. ఎవరికి ప్రాబ్లం లేదు కదా, నా హస్బెండ్ నా ఇష్టం, అంతే కదా. అంతే. నేను డామినేషన్ చేస్తానా? 100% ఏదైనా సరే కలిసి చేసుకుంటాం. సో మేము కలిసే ఉంటాం, మాకు అట్లా ఏమి ఇబ్బందులు అయితే లేవు. లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.